బ్రేకింగ్ ని చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. 2 గంటలుగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చినుకు పడితే చాలు ట్రాఫిక్ స్తంభించిపోయే మహానగరంలో భారీ వర్షానికి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నాక, పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్డికపుల్, కూకట్పల్లి, యూసఫ్గూడ, అమీర్పేట, మైత్రివనం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఆల్వాల్, హకీంపేట్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండగా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. పలు చోట్ల నాలాలు పొంగి పొర్లుతుండటంతో జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. భారీ వర్షం, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హైడ్రా హెచ్చరించింది. మరోవైపు రాజ్ భవన్ వద్ద భారీగా వర్షపు నీరు నిలవడంతో ఎమర్జెన్సీ టీం రంగంలోకి దిగి వర్షపు నీటిని నాలాల ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తుంది. బంజారాహిల్స్లో భారీ వర్షానికి ఓ కారుపై చెట్టు కూలడంతో సహాయక చర్యలు చేపట్టింది. హైదరాబాద్లో భారీ వర్ష బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీని నుంచి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, హైదరాబాద్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయినట్లు వార్తలు వస్తా ఉన్నాయి. ఇటు పక్క బంజారాహిల్స్లో ఓ కారుపై భారీ వృక్షం కూలినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా సమాచారం ఏంటి? రైట్ రహీం, ప్రస్తుతం ఉపరితల ఆవర్తన కారణంగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేసింది. అందులో ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మనం నిన్న చూసాము ఎంత బీభత్సం సృష్టించిందో హైదరాబాద్ లో, ఎక్కడికక్కడ మొత్తం జలమయం అయిపోయింది అని చెప్పుకోవాలి. హైదరాబాద్ మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్, ఇంకో పక్క వాటర్ లాగింగ్ అవ్వడం, ఎక్కడికక్కడ నీళ్లు ఆగిపోవడం చూసి ప్రజలు అంటే వాహనదారులకు అయితే చాలా ఇబ్బంది అయ్యింది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా దాదాపు జనరల్ గానే అర్ధగంట పట్టే సమయానికి ఇప్పుడు దగ్గర 2 గంటల టైం పట్టింది అని చెప్పి చాలా మంది వాపోతున్నారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఈ వర్షాలు ఈ రోజు కూడా అంటే మంగళవారం రోజు కూడా హైదరాబాద్ తో పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే రాష్ట్రం మొత్తంలో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిందని చెప్పుకోవాలి. అయితే కొన్ని చోట్ల అది ఆరెంజ్ అలర్ట్ గా కూడా మారే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురుస్తుంది అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అందులో మనం నిన్న కూడా చూసాము, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో పిడుగులు పడడం, చెట్లు కాలిపోవడం కూడా చూసాము. అంటే జనరల్ గా ఇప్పుడు పిడుగులు పడే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ప్రజలు తలదాచుకోవడానికి చెట్ల కిందికి వెళ్ళకండి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మీరు అక్కడ ఉంటే, వర్షం పడే సమయంలో అక్కడ ఉంటే అది ప్రమాదానికి తావివ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అంటే తెలంగాణలోని మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ ఇవన్నీ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో అంటే దాదాపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు రహీం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకే అంటే లేదు, ఇంకా ఆంధ్రప్రదేశ్ కూడా వర్ష సూచనలు ఉన్నాయి అని చెప్పేసి అటు మన వాతావరణ శాఖ చెప్తుంది. సో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతాల నుంచి కొంచెం దూరంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. పైగా హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు వర్ష సూచన అంత కనిపించట్లేదు కానీ వాతావరణం చల్లగానే ఉంది. ఇంకా నెక్స్ట్ నిన్న కూడా మనం చూసాము, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మొత్తం హ్యూమిడిటీతో కూడిన ఎండ ఉంది. సడన్ గా మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం వచ్చింది. అయితే అలాంటి సూచన మళ్ళీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళి అంటే సురక్షితంగా ఉండాలి అని చెప్పేసి వాతావరణ శాఖ కోరుతుంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటికి రాకుండా ఉంటే బెటర్ గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు రహీం. ఈ వర్షం పడ్డప్పుడల్లా హైదరాబాద్లో ఎక్కువగా మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ విషయంలో జీహెచ్ఎంసీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంది? ఇప్పటికే జీహెచ్ఎంసీ సహాయక చర్యలో పాల్గొన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి.
ఓకే, అంతవరకు. కానీ ఈ మాన్యువల్స్ వల్ల తీవ్రమైన ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నో ప్రమాదాలు మనం చూసాం వర్షం పడ్డప్పుడల్లా. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం ఏ విధమైన సహాయక చర్యల్లో పాల్గొంటుంది, ఎటువంటి అక్కడ దానికి సంబంధించినటువంటి ఇండికేషన్స్ ఏమైనా ఇస్తుందా? రైట్, అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి అటు అంటే మ్యాన్ హోల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని గుర్తించింది జిహెచ్ఎంసీ. అండ్ వాటిలో ఇప్పుడు వర్షం డ్రైగా ఉన్నప్పుడు వాటిని క్లియర్ చేయడానికి, అందులో చెత్త చెదారం వెళ్తే దాన్ని క్లియర్ చేయడానికి జిహెచ్ఎంసీ సిబ్బంది ముందుకు వెళ్ళి మరి దాన్ని క్లియర్ చేస్తున్నారు. ఇంకా వర్షం సమయంలో కూడా ఈ మ్యాన్ హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి దగ్గర అలర్ట్ ఉండేలాగా కొన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ మ్యాన్ హోల్స్ వల్ల చాలా ప్రమాదకరంగానే చెప్పాలి. ఎందుకంటే ఇటు 2 వీలర్స్ వెళ్ళినా 4 వీలర్స్ వెళ్ళినా అది చాలా ప్రమాదమే అని చెప్పేసి అంటున్నారు పరిస్థితి. అయితే ఖచ్చితంగా వీటికి సంబంధించి అంటే ఎక్కడెక్కడైతే ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అలాగే ఈ మ్యాన్ హోల్స్ ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసే పనిలో ఉన్నట్టే తెలుస్తుంది రహీం. అంటే ఖచ్చితంగా ఎవరికి ఎలాంటి ఇప్పటికే ఆల్రెడీ సీఎం నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా దీన్ని ప్రస్తావించారు. కలెక్టర్లు అందరూ అలర్ట్ గా ఉండాలి. పైగా ఎక్కడ ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకూడదు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే ఈ మాన్సూన్ సంబంధించి ఖచ్చితంగా అందరూ అలర్ట్ గానే ఉన్నట్టయితే తెలుస్తుంది రహీం. రైట్ హారిక, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.